ఆప్షన్స్ మార్కెట్‌లో జనరల్‌గా చాలామంది మనం రిటైలర్స్ వచ్చి బయింగే చేస్తాం యాక్చువల్‌గా. మనం సెల్లింగ్ చేయలేము. ఎందుకంటే సెల్లింగ్ చేయాలంటే ఒక ఆప్షన్‌ని చాలా డబ్బులు అవసరం ఉంటాయి. మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా అంటే చాలా 10 టైమ్స్ ఒక్కోసారి ఈవెన్ 40, 50 టైమ్స్ కూడా మనకు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. సపోజ్ సింపుల్ ఒక ఆప్షన్ ఆలోచిద్దాం. ఒక రూ. 10 ఆప్షన్ ఉంది. రూ. 10 ఆప్షన్ బై చేయాలనుకుంటే సింపుల్‌గా ఈ రోజున్న రేట్‌లో రూ. 650 చేస్తే బయింగ్ చేయొచ్చు. దాని వరకు రిటైల్ ట్రేడర్ ఏం చేస్తాడు యాక్చువల్‌గా రూ. 650 కదా నా ఇన్వెస్ట్‌మెంట్ పోతే 650 పోతుందని చెప్పేసి ఓ 10 లాక్స్ బై చేస్తాడు యాక్చువల్‌గా. అదే రూ. 650 కోసం మీకెంత ఇన్వెస్ట్‌మెంట్ పడుతుంది? ఒక అగ్రీమెంట్ క్రియేట్ కావాలంటే ఆప్షన్ రైటర్, ఆప్షన్ బయర్ ఇద్దరు కావాలి. మీరు బయర్, మీకు ఆపోజిట్ పార్టీ ఎవరున్నారు? ఓ సెల్లర్ ఉన్నాడు. ఆ సెల్లర్ ఏంటి అదే ఆప్షన్‌ని సెల్ చేయడానికి ఆయనకు రూ. 1,50,000 ఇన్వెస్ట్‌మెంట్ అవుతది. అంటే ఇప్పుడు ఎవరు బలవంతులు యాక్చువల్‌గా? డబ్బు పరంగా ఆయనే బలవంతుడు. ఆయనకు లెవెల్ ఉంది. ఆ లెవెల్‌లో మార్కెట్ అక్కడే టైమ్ పాస్ అయినా, అక్కడే కన్సల్టేషన్ అయినా లేదా ఆ మార్కెట్ ఆ లెవెల్ కన్నా కిందున్న డెఫినిట్‌గా ఈ రూ. 10 అన్నది ఆయన జేబులోకెళ్తది. అట్లా మీరు ఒక లాట్ బదులు 10 లాట్లు కొంటే రూ. 6,500 ఉట్టిగా మీరు ఒక సెల్లర్‌కి ఇచ్చొచ్చినట్లాగానే. అంటే లెవెల్ ట్రేడింగ్ అన్నది ఒక ఆప్షన్ రైటర్ చేస్తాడు తప్పించి బయర్ చేయనికి రాదు. బయర్‌కి కూడా ప్రాఫిట్ వస్తది. ఎందుకొస్తదంటే మనం ఆహ్, ఈ ఓటీఎం స్ట్రైక్‌లలో డబ్బులలో మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు చేయకూడదు యాక్చువల్‌గా. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? డెల్టా ఎక్కడున్న పాయింట్‌లలో 0.7 డెల్టా ఉన్న దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ యొక్క మూమెంటం ఫస్ట్ తెలవాలి. ఫస్ట్ మనకు డైరెక్షన్ మార్కెట్ యొక్క మూమెంటం ఎటుంది? డైరెక్షన్ ఎటుంది? రైట్ ఎంట్రీ ఎక్కడుంది? ఆ రైట్ ఎంట్రీ దగ్గర మనం కరెక్ట్ డెల్టా తీసుకొని ఎంటర్ అవుతే 100% ఆప్షన్ బయర్ కూడా ఓ రిటైలర్ కూడా డబ్బులు సంపాదించొచ్చు. అది ఎట్లాగో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు మొత్తం నేర్పిస్తాను అవి. ఓకేనా?